ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో బాలకాండలో 13వ సర్గ మొత్తం ముగించుకున్నాము. 14వ సర్గలో ఒక 20 శ్లోకాలు చూసుకున్నాము. అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే 13వ సర్గలో మన ఋత్వికులందరూ యజ్ఞం చేస్తున్న మన ద్విజోత్తములందరూ ఋష్యశృంగుణ్ణి ముందు పెట్టుకొని వశిష్ఠాదులందరూ మన దశరథ మహారాజు స్వగృహానికి వెళ్ళారు. వెళ్ళి మంత్రోక్తంగా వైదికంగా వేద మంత్రాలు చదువుతూ పూర్ణ కుంభాలన్నీ తీసుకొని వెళ్ళి ఆయనని యజ్ఞ వేదిక దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నారు. మన దశరథ మహారాజు కూడా చాలా సంతోషంగా వాళ్ళ ఆహ్వానంతో ఆయన బయలుదేరుతూ ఉన్నారు. ఆయనతో పాటు అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ, ఆయన భార్యలు అందరూ వస్తూ ఉన్నారు. మన పురోహితులు ముందు నడుస్తూ ఉన్నారు. దశరథ మహారాజు వాళ్ళతో పాటు నడుస్తూ ఉన్నాడు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ వెనక వస్తూ ఉంటే మంగళ వాయిద్యాలతో, సన్నాయి మేళాలతో, వేద మంత్రాలతో, శాంతి పాఠాలతో ఎంతో గొప్పగా అక్కడి నుంచి యజ్ఞ వాటికకి సరయూ నదికి ఉత్తర తీరంలో ఉన్న మన యజ్ఞశాలకి బయలుదేరి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మన కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో పాటు దశరథ మహారాజు ఆ యజ్ఞం చేయడం కోసం అని చెప్పి వ్రత దీక్షని పూనాడు. ఇంకా ఆ విధంగా యజ్ఞము మొదలైంది. యజ్ఞంలో చేయవలసిన క్రియలు చాలా ఉన్నాయి, వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రాతః సవనాలు ఉన్నాయి, మాధ్యాహ్నిక సవనాలు ఉన్నాయి, సాయంత్రం చేయవలసిన యజ్ఞయాగాదులు ఉన్నాయి. ఈ మధ్యలో కూడా భోజనాలు అనంతంగా నడుస్తూ ఉన్నాయి. అందరూ తిన్నవాళ్ళు తిన్నంత తృప్తిగా తింటున్నారు, తృప్తి లేదు అనుకుంటూ తింటున్నారు. పెట్టిన వాళ్ళు పెట్టినట్టు సంతోషంగా, మర్యాదతో, గౌరవంగా భోజనాలు పెడుతూ ఉన్నారు. వస్త్రాలు అవి వాళ్ళకి బహుమతిగా ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా నడుస్తూనే ఉంది. మన దశరథుల వారు కూడా వెళ్ళి మధ్య మధ్యలో అందరినీ పలకరిస్తూ ఉన్నారు. అందరూ ఆహా ఎంత గొప్పగా ఉంది కదా ఈ యజ్ఞము, ఎంత గొప్పగా ఉన్నాయి భోజనాలని అందరూ పొగుడుతూ ఉన్నారు. అవన్నీ మన రాజుగారి చెవిలో పడుతూనే ఉన్నాయి. తర్వాత వాళ్ళందరూ భోజనం చేసిన వాళ్ళందరూ చాలా బాగున్నాయి భోజనాలు, ఎంత బాగున్నాయో అని చెప్తూ వాళ్ళందరూ గొప్పగా ఆశీర్వచనం చేస్తూ ఉన్నారు. పైగా అహో తృప్తాహ తే భద్రం అని అంటూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ అని మనం అంటూ ఉంటాం కదా, ఆ విధంగా వాళ్ళు కూడా చాలా సంతృప్తికరంగా భోజనాలు ఉన్నాయి, చాలా తృప్తిగా భోజనం చేశాము, నీకు మంగళమవుగాక అని వాళ్ళు ఆశీర్వచనం చేస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ అని చెప్తూ ఉన్నారు. అవన్నీ మన రాఘవుడు దశరథుడు వింటూ ఉన్నాడు. ఆ విధంగా ఉన్న చోట మనం పోయిన వారం ఆపాము. అక్కడి నుంచి ముందుకు వెళ్దాము 21వ శ్లోకం దగ్గర. అప్పుడేం జరిగిందంటే, నా అషడంగవిత్ అత్ర ఆసీత్ నా అవ్రతః నా అబహుశ్రుతః సదస్యాః తస్య వైరాజ్ఞః నా అవాద కుశలాః ద్విజాః. అత్ర అక్కడ అషడంగ విత్తులు, షడంగాలతో మనకు వేదాలకి వేద అంగాలుంటాయి 6. జ్యోతిషము, కల్పము, నిరుక్తము, వ్యాకరణము, ఛందస్సు మొదలైనవి ఆ అంగాలతో సహా వేదాలను చదువుకోవాల్సి ఉంటుంది. అటువంటి శిక్ష ఆది 6 అంగాలతో కూడిన వేదాధ్యయనం చేసిన వాళ్లే తప్ప అట్లా చెయ్యని వాళ్ళు అక్కడ ఒక్కళ్ళు కూడా నా ఆసీత్ లేరు. అట్లానే అవ్రతః వ్రతంగా, దీక్షగా ఈ వేదాధ్యయనం చేసేవాళ్ళు, స్వాధ్యాయనం చేసేవాళ్ళు, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవాళ్ళు, అటువంటి మహావ్రతాల్లో ఉన్నవాళ్ళు తప్ప
వ్రతధారులు కాని వాళ్ళు అక్కడ ఎవరూ లేరు. అదే విధంగా అబహుశ్రుత, అందరూ బహుశ్రుతులే, అందరూ వేదాది అధ్యయనాలన్నీ చేస్తున్న వాళ్లే, చదువుకోని వాళ్ళు, గొప్పగా చదువుకోని వాళ్ళు ఒక్కళ్ళు కూడా అక్కడ లేరు. తస్య రాజ్ఞః, ఆ రాజుగారి యొక్క సదస్యాః, సదస్యులు, ఆ సదస్సులో, ఆ సభలో, ఆ యజ్ఞంలో ఉన్నవాళ్ళు, యజ్ఞం చేస్తూ ఉన్నవాళ్ళు, చూస్తూ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సదస్యులక్కడ ఒక్కళ్ళు కూడా అవాద కుశలాహ, వాదించడము, వేదవాద రహితులు ఒక్కళ్ళు కూడా అక్కడ లేరు. అందరూ వేదవాద రతులే ఉన్నారు. అందులో కుశలులు, అందరూ కుశలత కలిగిన వాళ్లే, కౌశల్యం కలిగిన వాళ్లే ఉన్నారు అక్కడ. గాని అక్కడ వేదం చదువుకోని వాళ్ళు, వేదాంగాలతో సహా వేదాధ్యయనం చెయ్యని వాళ్ళు, ఆ వ్రతం లేని వాళ్ళు, బ్రహ్మచర్య వ్రతంలో లేని వాళ్ళు, వేదవాదాలు చెయ్యలేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అటువంటి ద్విజాహ, ద్విజులందరూ, ద్విజులంటే ద్విజన్మ కలిగిన వాళ్ళు, రెండో జన్మ, వేదం చదివిన వాళ్ళు రెండో జన్మ ఎత్తినట్టు లెక్క. ఎందుకు అంటే అంతకన్నా ముందు, వేదం చదవకన్నా ముందు ఆ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం లేనప్పుడు వాళ్ళు ఒకసారి జన్మించినట్టు, వేదాధ్యయనం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు రెండోసారి జన్మించినట్టు, జ్ఞానంతో రెండో జన్మ తీసుకున్నట్టు. అటువంటి జ్ఞానులే తప్ప అక్కడ తక్కువ వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అని మన వాల్మీకి మహర్షి చెప్తున్నారు. నా అషడంగవిత్ అత్ర ఆసీత్, నా అవ్రతః, నా అబహుశ్రుతః, సదస్యాః తస్య వై రాజ్ఞః, నా అవాద కుశలాః ద్విజాః. ప్రాప్తే యూపోచ్ఛయే తస్మిన్ షడ్బైల్వా ఖాదిరాః తదా, తావంతః బిల్వసహితాః పండినః చ తథా అపరే. ఇంకా ఇక్కడి నుంచి ఆ వేద కల్పయుక్తంగా, కల్పం ఎట్లా చెప్పిందో ఆ విధంగా యజ్ఞశాలను, యూప స్తంభాలను, మిగిలిన వాటిని ఎట్లా కట్టారు అన్న విషయం చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే అక్కడ యూపోచ్ఛయే, యూప స్తంభాలు అంటే యజ్ఞ స్తంభాలు, యజ్ఞ పశువులను కట్టడానికి యూప స్తంభాలు కడతారు. అవి ఉచ్ఛయే, నిలబెట్టే సమయం వచ్చినప్పుడు, ప్రాప్తే, అటువంటి సమయం ప్రాప్తించినప్పుడు, సుముహూర్తంలో యూప స్తంభాలని నిలబెట్టే సమయం వచ్చినప్పుడు, తస్మిన్, ఆ స్తంభాల కోసం, షట్, ఒక 6 బైల్వాహ, బిల్వానికి సంబంధించిన, బిల్వ వృక్షానికి సంబంధించిన చెక్కలతో 6 యూప స్తంభాలను తయారు చేశారు. ముందే తయారు చేసి పెట్టారు. ఇప్పుడు యూప స్తంభాల్ని వైదికంగా, వేదం చెప్పినట్టు శాస్త్రోక్తంగా వాటిని నిలబెడుతున్నారు. ఆ ధ్వజస్తంభ స్థాపన చేస్తున్నారు. ఒక 6 బిల్వ వృక్షానికి సంబంధించిన చెక్కతోటి తయారైన యూప స్తంభాలు. అట్లానే తదా, ఇంకా ఖాదిరాహ, ఖాదిరమన్న చెట్టు యొక్క చెక్కతో తయారు చేసిన యూప స్తంభాలు. తావంతః, అవి కూడా 6 ఉన్నాయి ఈ బిల్వం లాగానే. అట్లానే బిల్వ సహితాహ, ఈ బిల్వంతో తయారు చేసిన యూప స్తంభాలు 6, అట్లానే ఖాదిరంతో తయారు చేసినవి 6, అట్లానే పండినః, పండినము అన్న చెట్టు యొక్క చెక్కతో తయారు చేసినవి 6. కాబట్టి ఇప్పుడు మనకి బిల్వ వృక్షాలు, ఖాదిర వృక్షాలు, పండిన వృక్షాలతో ఒక్కొక్కటి 6 చొప్పున 18 యూప స్తంభాలు తయారై ఉన్నాయి. అపరే అంటే మళ్ళీ వేరుగా, ఒక్కొక్కటి తావంతః, ఒక్కొక్కటి లెక్క ప్రకారం 6, 6గా 3 6లు 18 తయారు చేసి ఉంచారు. ప్రాప్తే యూపోచ్ఛయే తస్మిన్ షడ్బైల్వా ఖాదిరాః తదా, తావంతః బిల్వ సహితాః పండినః చ తథా అపరే. శ్లేష్మాతకమయో దిష్టో దేవదారుమయః తథా, ద్వౌ ఏవ తత్ర విహితౌ బాహువ్యస్త పరిగ్రహౌ. అట్లానే శ్లేష్మాతకమయో,
శ్లేష్మాతకము అన్న ఇంకొక చెట్టు, ఆ చెట్టు యొక్క చెక్కతో తయారు చేసింది. అవి పైగా దేవదారుమయము, దేవదారు చెట్టు నుంచి తయారు చేసిన, అందులో నుంచి వచ్చిన చెక్కతో తయారు చేసిన యూపస్తంభాలు. అవి ద్వౌ ఏవ 2. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ పైన 18, ఇది 19. శ్లేష్మాతకము అది 19. ఇవి దేవదారుతోటి 2 ద్వౌ అని చెప్పారు కాబట్టి 2 మొత్తం కలిపి 21 యూపస్తంభాలు తయారు చేశారు. తత్ర అక్కడ ఆ విధంగా విహితౌ నిలబెట్టారు యూపస్తంభాలని. అవి కూడా ఎట్లా అంటే బాహు వ్యస్త పరిగ్రహౌ, బాహులు 2 చేతులు వ్యస్తం వ్యాప్తి చేస్తే, 2 చేతులు చాస్తే ఎంత దూరం ఉంటుందో, ఇప్పుడు కుడి చెయ్యి మధ్యవేలు నుంచి ఎడం చెయ్యి మధ్యవేలు 2 జాపితే ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఆ మధ్యలో, అంత దూరంతో ఒక్కొక్క యూపస్తంభాన్ని వాళ్ళు అక్కడ నిలబెట్టారు. శ్లేష్మాతకమయో దిష్టః దేవదారుమయః తథా ద్వౌ ఏవ తత్ర విహితౌ బాహు వ్యస్త పరిగ్రహౌ. ఇంకా తర్వాత కారితాః సర్వ ఏవ ఏతే శాస్త్రజ్ఞైః యజ్ఞకోవిదైః శోభార్థం తస్య యజ్ఞస్య కాంచన అలంకృత అభవన్. అవి సర్వ ఏవ మొత్తం అన్ని ఏతే ఈ యూపస్తంభాలన్నీ, ఆ 21 యూపస్తంభాలు కల్పంలో ఏ విధంగా చెప్పారో, వేదంలో ఏ రకంగా, శాస్త్రంలో ఏ విధంగా నిర్దేశించారో అటువంటి చెక్కలనే తీసుకొని వచ్చి తయారు చేసి ఎంతెంత దూరంలో ఒకదానికొకటి పెట్టాలో అంతంత దూరంలో పెట్టారు. అవి కూడా ఊరికే దుంగల్లాగా తీసుకొచ్చి భూమిలో పాత పెట్టలేదు వాటిని. శాస్త్రజ్ఞై, అక్కడ శాస్త్రం చదివిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ శాస్త్రజ్ఞులందరూ, జ్ఞా అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, శాస్త్రజ్ఞులు అంటే శాస్త్ర జ్ఞానం కలిగిన వాళ్ళు, శాస్త్రాలు చదివిన వాళ్ళు. అది కూడా యజ్ఞ కోవిదై, యజ్ఞానికి సంబంధించిన శాస్త్రాలని, వేదాలని, కల్పాలని క్షుణ్ణంగా చదివిన వాళ్ళు కోవిదులు వాళ్ళు, అటువంటి వాళ్ళు. ఎందుకు అంటే మరి చేస్తున్నది పెద్ద యజ్ఞము, తప్పులు చేస్తే బ్రహ్మ రాక్షసులు పీక్కొని తింటారు, బతకనియరు. కాబట్టి వాళ్ళు యజ్ఞ కోవిదులు, శాస్త్రజ్ఞులు, చాలా జాగ్రత్తగా వాటిని కారితాహ తయారు చేశారు. వాటిని కూడా పైగా శోభార్థం, అందంగా ఉండాలి. శోభ లేకుండా ఉంటే, చూడ్డానికి బాగలేకపోతే ఊరికి దుంగల్ని అక్కడ కడితే ఏం బాగుంటుంది. కాబట్టి శోభార్థం, అందం కోసం తస్య యజ్ఞస్య, ఆ యజ్ఞంలో నిలబెట్టిన ఈ యూపస్తంభాలను ఏం చేశారంటే కాంచన అలంకృత భవన్, కాంచనం బంగారంతో వాటిని అలంకరించారు ఆ యూపస్తంభాలని చక్కగా. కారితాః సర్వ ఏవ ఏతే శాస్త్రజ్ఞైః యజ్ఞకోవిదైః శోభార్థం తస్య యజ్ఞస్య కాంచన అలంకృత అభవన్. 21 యూపాః తే 21 అరత్నయః వాసోభిః 21 ఏక ఏకం సమలంకృతాః. ఈ 21 21 యూపాః తే, తే యూపాః ఆ యూపస్తంభాలు 21 ఉన్నాయి. ఒక వయసులో ఉన్న మనిషి నిలబడి 2 చేతులు చాస్తే ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత దూరంలో ఒక్కొక్కటి నిలబెట్టారు. అవి పైగా 21 అరత్నయ, అరత్నము అంటే క్యూబిట్ అంటారు కదా, ఒక్కొక్క క్యూబిట్ అంటే మన మధ్యవేలు చివరి నుంచి మన ఎల్బో వరకు, మోచేయి వరకు ఉన్న ఆ ప్లేస్ ని మనము, ఆ కొలతని, ఆ మెజర్మెంట్ ని ఒక మూర అంటాం కదా, ఆ మూర అంటారు ఇది, అది అరత్నయ అంటే. కాబట్టి 21 అరత్నయ, ఒక్కొక్క అరత్నము 18 అంగుళాలు ఉంటుంది. 18 అంగుళాలు అంటే ఒక క్యూబిట్ అంటే ఒక మూర. అటువంటివి 21 21 మూరలు ఉన్నాయంట, ఒక్కొక్కటి పొడుగు.
ఆ యూప స్తంభాల పొడి ఎంత ఉందంటే 21 మూరలు అంత పెద్దవి. వాటిని ఆ విధంగా నిలబెట్టారు. అది కూడా వాటికి బంగారంతో అలంకరించి, పైగా వాసోభిహి చక్కటి పట్టు గుడ్డలని వాటికి చుట్టి కట్టి పెట్టారు అలంకరించి. ఊరికినే అక్కడ స్తంభం అంటే ఒక స్తంభం లాగా పెట్టకుండా దానికి బట్టల్ని చుట్టి చక్కగా అలంకరించారు. ఎట్లా అంటే మన గుళ్ళల్లో ధ్వజస్తంభాల్లాగానే, ధ్వజస్తంభం లోపల వాళ్ళు ఏ చెక్క అని చెప్తారో, గుడి కట్టేటప్పుడు ఆ గుడి కట్టడానికి శాస్త్రోక్తంగా వాళ్ళు అందులో శిల్పులు ఉంటారు. వాళ్ళు ఇవన్నీ వేదాలు చదువుకున్న వాళ్లే ఉంటారు. ఆ ధ్వజస్తంభాన్ని ఎట్లా కట్టాలో అట్లా కడతారు. అందులో లోపల చెక్క ఉంటుంది. దానిపైన వెండితోటో లేదా ఇత్తడితోటో లేదా బంగారంతోటో తొడుగు ఉంటుంది కదా, ఆ విధంగా తొడుగులతో వాటిని అలంకరించి పైన వాటికి చక్కగా గుడ్డలు కూడా కట్టి అలంకరించి పెట్టారు. అవి కూడా ఏకవింశద్భిః, అవి కూడా 21 చక్కటి గుడ్డలతో వాటిని ఏకైక వాటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క చక్కటి గుడ్డలతో కూడా సమలంకృతాః అలంకరించబడి ఉన్నాయి. అవన్నీ ఆ విధంగా ఆ యూప స్తంభాలను తయారు చేశారు. ఏకవింశతి యూపాహతే ఏకవింశతి అరత్నయః వాసోభిః ఏకవింశద్భిః ఏకైకం సమలంకృతాః విన్యస్తాః విధివత్ సర్వే శిల్పిభిః సుకృతాః దృఢాః అష్టాశ్రయః సర్వ ఏవ శ్లేక్ష్ణః రూప సమన్వితాః. అవి కూడా శిల్పిభిః మన శిల్పులు ఆ యజ్ఞ వాటికని ఎట్లా కట్టాలి, అక్కడున్న ఒక్కొక్క విషయాన్ని ఎట్లా కట్టాలని బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, ఆ మొత్తం కల్పాన్ని చదువుకున్న వాళ్ళు ఆ శిల్పులు. సుకృతాః చక్కగా, దృఢాః దృఢంగా ఉన్న ఆ యూప స్తంభాలని విధివత్ విధి విధానంతో సర్వే మొత్తం అందరు వాళ్ళు ఆ విధంగా వాటిని విన్యస్తాః నిలబెట్టారు. అవి కూడా ఎట్లా ఉన్నాయంటే ఒక ఏకవింశతి అరత్నయః 21 మూరల పొడుగున్నాయి ఒక్కొక్కటి. పైగా అవి అష్టాశ్రయః 8 అంచులతో ఉన్నాయి. అక్టోపలాలు అంటాం కదా మనం, 8 అంచులతో ఉన్నాయి. గుండ్రంగా లేవు, అంచులతో పలకలతో ఉన్నాయి. అది కూడా సర్వయేవ అన్ని శ్లేక్ష్ణ నున్నగా ఉన్నాయి, పాలిష్ చేసి ఉన్నాయి. ఏదో ఒకటి దుంగ కట్ చేసుకొచ్చి నరుక్కొచ్చి దాన్ని అక్కడ పాతేయడం కాదు. అవి నున్నగా వాటిని శ్లేక్ష్యం నున్నగా నునుపుగా స్మూత్ గా తయారు చేశారు ఆ 8 వైపులా. అవి చక్కటి రూప సమన్వితాః రూపం కూడా చూడ్డానికి చూడముచ్చటగా ఉన్నాయి. చూడ్డానికి ఎట్లా ఉన్నా కూడా వాటి మీద బంగారపు తొడుగులు వేశారు, వాటిపైన చక్కటి గుడ్డలన్నీ కట్టారు, ఆ రకంగా వాటిని అలంకరించారు. విన్యస్తాః విధివత్ సర్వే శిల్పిభిః సుకృతాః దృఢాః అష్టాశ్రయః సర్వ ఏవ శ్లేక్ష్ణ రూప సమన్వితాః. తర్వాత ఆచ్ఛాదితాః తే వాసోభిః పుష్పైః గంధైః చ పూజితాః సప్తర్షయః దీప్తిమంతః విరాజంతే యథా దివి. తే అవి ఆ యూపస్తంభాలు వాసోభిః చక్కటి గుడ్డలతో ఆచ్ఛాదితాః ఆచ్ఛాదనాలు వాటిని కప్పారు చక్కగా. తర్వాత పుష్పైః గంధైః పుష్పాలతో గంధాలతో వాటిని పూజించారు. అవి పూజితాః పూజింపబడ్డాయి. ఇంకా ఆ విధంగా వాటిని అక్కడ తీసుకొచ్చి అవి ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎన్ని పలకలతో ఉండాలి, ఎంత నున్నగా ఉండాలి అవన్నీ చూసుకొని, ఎంత దూరంలో ఉండాలి ఒకదానికొకటని చూసుకొని, వాటి మీద బంగారంతో అలంకరించి చక్కటి గుడ్డలతో అలంకరించి గంధాలతో పూలతో వాటిని పూజించి అక్కడ నిలబెడితే అవి చూడ్డానికి ఎట్లా ఉన్నాయంటే యథా ఏ విధంగానైతే దివి ఆకాశంలో దీప్తిమంతః వెలిగిపోతూ ఉన్న సప్తర్షయః సప్త ఋషుల్లాగా ఇక్కడ ఇవి మొత్తం మన యూప స్తంభాలు విరాజంతే విరాజిల్లుతూ ఉన్నాయి. చూడ్డానికి సప్తర్షులే దిగొచ్చి అక్కడ నిలబడ్డట్టుంది, అంత గొప్పగా ఉన్నాయి అవి. ఆచ్ఛాదితాః తే వాసోభిః పుష్పైః గంధైః చ పూజితాః
సప్తర్షయః దీప్తిమంతః విరాజంతే యథా దివి ఇష్టకాః చ యథా న్యాయం కారితాః చ ప్రమాణతః చితః అగ్నిః బ్రాహ్మణైః తత్ర కుశలైః శుల్భకర్మణి. ఇష్టకాలు అంటే ఇటుకలు, ఇటుకలన్నిటినీ యథా న్యాయం శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ప్రమాణతః అవే కొలతలతో, కల్పంలో ఏ విధంగా, కల్పమని మనకు వేదాంగాల్లో ఒకటి కల్పం, అందులో యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞ వాటికి ఎట్లా కట్టాలి, అందులో యజ్ఞ కుండాలు ఎట్లా తయారు చేయాలి, అవి ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఏ విధంగా అన్నీ ఉంటాయి అందులో ఏ రకమైన ప్రమాణాలు కొలతలు చెప్పారో అవే మెజర్మెంట్స్ తోటి, అవే కొలతలతోటి ఈ ఇటుకలను కూడా కారితాహ తయారు చేశారు. ఆ తర్వాత ఆ ఇటుకలతో చితోగ్ని, ఆ అగ్ని కుండము, ఆ యజ్ఞ కుండాన్ని కూడా బ్రాహ్మణై బ్రాహ్మణుల చేత తత్ర అక్కడ, ఆ బ్రాహ్మణులు కూడా ఎవరు, కుశలై చాలా కుశలత కలిగిన వాళ్ళు, నైపుణ్యం ప్రావీణ్యం ఉంది. ఈ ఇటుకలు ఎట్లా ఉండాలి, ఏ ఇటుకలతోటి ఏ విధంగా ఏ పరిమాణంలో ఏ ప్రమాణాలతో కొలతలతో ఈ యజ్ఞకుండాన్ని కట్టాలి అన్న మొత్తం అధ్యయనం చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పండితులు, వాళ్ళందరూ మహాకుశలత కలిగిన వాళ్ళందరూ ఏం చేశారంటే, ఒకటి శిల్భకర్మ అని ఉంటుందంట. శిల్భకర్మ అంటే ఒక దారాన్ని పెట్టుకొని ఆ దారంతో కొలతలు చూసి ఆ యజ్ఞకుండాన్ని కడతారు. మనమంటే ఇప్పుడు టేపులు పెట్టి వాడుకుంటున్నాము, ఇంటికి వాటికి ప్రతిదానికి టేపులు వాడతాం, కానీ ఈ యజ్ఞకుండాలు కట్టేటప్పుడు చాలా ముఖ్యంగా ఆ శిల్పకర్మ నేర్చుకున్న వాళ్ళ మెజర్మెంట్స్, ఆ దారంతో ఆ కొలతలన్నీ వేసి చేసే వాళ్ళు ఉంటారు. చాలా ముఖ్యంగా యాక్చువల్ గా దారంతో కొలతలు అంటే నాకు ఎందుకో మనసులో ఇది వచ్చింది. ఇల్లు కట్టేటప్పుడు కూడా, నా చిన్నప్పుడు ఇండియాలో ఇల్లు కట్టేటప్పుడు చూశాను, అదొక బొంగరం లాగా ఉంటుంది, దానికి అంత తాడు, ఒక సన్నటి తాడు చుట్టూ ఉంటుంది, దాన్ని పెట్టి వాళ్ళు ఇటుకలతోటి ఇల్లు కట్టేటప్పుడు దాంతోటే చూస్తారంటే స్ట్రైట్ గానే ఉన్నాయా ఇటుకలు, పైకి కిందికి ఉన్నాయా, అవన్నీ చూసి దాంతోటి వాళ్ళు ఇట్లా గోడకి కొంచెం సిమెంటో మట్టో ఏదన్నా వేసి ఇటుకలన్నీ పెట్టి ఇటుకల మధ్యలో ఈ మట్టి కలిపి ఆ మట్టిని పెడతారు. అటు ఇటు తాడు పెట్టి ఇట్లా అంటే అది ఒక గీత గీసినట్టు పడుతుంది. ఆ కొలతను చూసి లైన్ గానే ఉందా గీత, అవన్నీ చూసుకుంటారు. అట్లా మరి ఏం చేస్తారో వీళ్ళు, కానీ అది చాలా ముఖ్యమైన ఒక విద్య, వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకొని ఆ శిల్పకర్మ తెలిసిన వాళ్ళు, అటువంటి బ్రాహ్మలు, ఆ విద్య నేర్చుకున్న వాళ్ళు, చాలా కుశలత కలిగిన వాళ్ళు ఆ విధంగా ఆ ఇటుకలతోటి ఆ చితోగ్ని యజ్ఞకుండాన్ని వాళ్ళు కారితాహ కట్టారు. చెప్పిన ప్రమాణాలతోటి, చెప్పిన కొలతలతోటి. ఇష్టకాః చ యథా న్యాయం కారితాః చ ప్రమాణతః చితోగ్నిః బ్రాహ్మణైః తత్ర కుశలైః శిల్పకర్మణి. సః చిత్యః రాజసింహస్య సంచితః కుశలైః ద్విజైః గరుడః రుక్మపక్షః వై త్రిగుణః అష్టాదశాత్మకః. ఇంకా సహ ఆయన రాజసింహస్య, మన రాజసింహుడు దశరథుడి యొక్క ఆ చిత్య, ఆయన కోసం కట్టిన ఈ యజ్ఞ కుండం ఎట్లా ఉంది అంటే, అది కుశలైః ద్విజైః, కుశలత ఈ విషయంలో నైపుణ్యం కలిగిన ఆ ద్విజులు, ఆ వేదం నేర్చుకున్న వాళ్ళు ఈ యజ్ఞం కోసం కావాలనే గరుడ, ఒక గరుత్మంతుడి ఆకారంలో ఉన్న యజ్ఞకుండాన్ని కట్టారు. దానికి రుక్మ పక్ష, రుక్మం అంటే బంగారం, బంగారంతో చేసిన పక్షములు, రెక్కలతో ఉంది. అది ఎట్లా ఉంటుందంటే, యజ్ఞకుండము మధ్యలో యజ్ఞకుండం ఉంటుంది, గరుడుడి లాగా ఉంటుంది మధ్యలో శరీరము ఉన్నట్టు ఈ యజ్ఞకుండం ఉంటుంది. దానికి 2 బంగారు రెక్కలు ఉన్నట్టు ఉంటుంది విశాలంగా. తలనేమో ఇట్లా కిందికి చూస్తున్నట్టుంటుంది, కళ్ళేమో ఏదో ఉత్తరం సైడ్ చూస్తున్నట్టు, కాళ్ళు అవన్నీ ఉంటాయి. అది చూస్తుంటే గరుత్మంతుడు ఉన్నట్టు కనిపించాలి, ఆ రకంగా ఉంటుంది. దానికి ఎంత పొడి ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, అవన్నీ ఎన్ని ఇటుకలతో ఉండాలి, ఏ రకంగా ఏ వైపు తిరిగి ఉండాలి, అవన్నీ ఉంటాయి.
ఆ రకంగా రుక్మ పక్షాలతోటి బంగారపు రెక్కలతో ఆ గరుత్మంతుడి ఆకారంతో ఈ త్రిగుణ 3 రకాలుగా 3 త్రిగుణం అంటే ఇక్కడ 3 రెట్లని అర్థం ఉంది. కాక 3 రెట్లు అష్టాదశాత్మకం అంటే అష్టాదశం అంటే 18. 18కి 3 రెట్లు మరి అంత పెద్దదో. మామూలుగా అయితే ఒక 18 అంత ఇటుకలతోటి కడతారో ఏంటి చేస్తారో, ఇది త్రిగుణం అంటే దానికన్నా 3 రెట్లో ఏంటో ఇంకా పెద్దగా కట్టినట్టున్నారు. అది నేను చదవలేదు, ఆ వేదాంగం అది ఆ కల్పన నేను చదవలేదు, అందులో ఏముందో తెలీదు. వాళ్ళు ఆ సమయంలో దీన్ని ఎట్లా కట్టుకున్నారో ఏంటో. కానీ అక్కడ మన వాల్మీకి మహర్షి రాసింది ఏంటంటే 3 రెట్లు పెద్దగా కట్టారని కొంతమంది రాశారు, 3 భాగాలుగా కట్టారని కొంతమంది రాశారు, లేదా 3 భాగాలుగా కట్టారు 18 మూలలతో కట్టారని ఒకళ్ళు రాశారు. అట్లా కొద్ది తేడాలతో రాశారు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. యజ్ఞం చేసే వాళ్ళు ఎవరైనా లేదా వేదాంగం చదువుకున్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది, దాన్ని బట్టి చెప్పుకోవచ్చేమో. కానీ అందులో కూడా రకరకాలుగా ఉన్నాయి. విషయం ఏంటంటే గరుత్మంతుడి ఆకారంతో ఒక పెద్ద వేదం చెప్పిన కొలతలతో ఈ యజ్ఞకుండాన్ని మన రాజుగారి కోసం మన వాళ్ళు అందులో ఆ కళలో, ఆ శిల్పకళలో నైపుణ్యం ఉన్న వాళ్ళు తయారు చేశారు దాన్ని. సహ చిత్యః రాజసింహస్య సంచితః కుశలైః ద్విజైః గరుడః రుక్మపక్షః వై త్రిగుణః అష్టాదశాత్మకః. తర్వాత నియుక్తాః తత్ర పశవః తత్ తత్ ఉద్దిశ్య దైవతం ఉరగాః పక్షిణః చ ఏవ యథా శాస్త్రం ప్రచోదితాః. ఇంకా తత్ తత్ ఆయా దైవతం దేవతలకు ఉద్దేశించబడ్డ ఆయా ఉరగాః పాములు, పక్షిణః పక్షులు చ ఏవ ఆ విధంగా యథా శాస్త్రం ఏ విధంగానైతే శాస్త్రం ప్రచోదితాః చెప్తుందో ఆ విధంగా పశవః అక్కడ పశువులను తత్ర అక్కడ ఆ యూపస్తంభాలకు నియుక్తాః కట్టారు. ఈ 21 యూపస్తంభాలని శాస్త్రోక్తంగా తయారు చేసి శిల్పులు అక్కడ పెట్టారు. వాటిని ఆ సమయం వచ్చినప్పుడు అక్కడ నిలబెట్టారు. వేద మంత్రాలు చదువుతూ ధ్వజస్తంభాలని, ఆ యూపస్తంభాలని అక్కడ స్థాపించారు. తర్వాత వాటికి చక్కటి తొడుగులు అవన్నీ ఉన్నాయి, బంగారపు తొడుగులు. తర్వాత చక్కటి గుడ్డలతోటి అలంకారం చేసి పూలతో, కుంకుమతో, వాటితో గంధాలతో పూజలు చేసి మంత్రాలతో వాటిని అక్కడ స్థాపించారు. ఇంకా ఇప్పుడు ఆ సమయం రాగానే వాటిని, ఈ పశువులన్నిటిని ఏ ఏ దేవతలకు ఉద్దేశించిన ఏ పశువులు ఉన్నాయో వాటిని, పాములను, పక్షులను అన్నిటిని తీసుకొని వచ్చి శాస్త్రోక్తంగా మంత్రాలు చదువుతూ ఆ యూపస్తంభాలకు, ఏ యూపస్తంభాలకు ఎక్కడెక్కడ ఏవేవి కట్టాలో అవి కట్టారు. నియుక్తాః తత్ర పశవః తత్ తత్ ఉద్దిశ్య దైవతం ఉరగాః పక్షిణః చ ఏవ యథా శాస్త్రం ప్రచోదితాః. శామిత్రే తు హయః తత్ర తథా జలచరాః చ ఏ ఋషిభిః సర్వం ఏవ ఏతద్ నియుక్తం శాస్త్రతః తదా. అట్లానే మన తత్ర అక్కడ హయః మన హయం ఉంది కదా, అశ్వం, ఒక సంవత్సరం అన్ని దేశాలకి తిరిగి వచ్చిన మన గుర్రం ఉంది, దాన్ని కూడా తదా అట్లానే జలచరాహ జలచరాలు కూడా, చేపల్లాంటివి మరింకేమున్నాయో, జలచరాలంటే నీళ్లలో తిరిగేది ఏవైనా కావచ్చు, తాపేళ్లు కూడా అట్లాంటివి ఏవైనా ఏంటో మరి, వాటన్నిటిని ఏవేవి ఉన్నాయో సర్వం అన్నిటినీ ఏవా ఋషిభిః అవన్నీ కూడా మన ఋషుల చేత శాస్త్రతః శాస్త్రోక్తంగా తదా అప్పుడు అక్కడ నియుక్తం వాటన్నిటిని అక్కడ కట్టేశారు. ఎందుకు అంటే శామిత్రేతు ఆ బలి ఇవ్వడం కోసం, పశు బలుల కోసం అని చెప్పి పాములని, పశువులను, పక్షులను, మన అశ్వాన్ని, మిగిలిన జలచరాల్ని ఏ దేవతలకి ఏదేది ఉద్దేశించి ఉందో అవన్నిటిని అక్కడ ఆ యూపస్తంభాలకి వాటిని శాస్త్రోక్తంగా
మన ఋషులు మంత్రాలు చదువుతూ వాటిని అక్కడ కట్టేశారు. సామిత్రే తు హయః తత్ర తథా జలచరాః చ యే ఋషిభిః సర్వం ఏవ ఏతత్ నియుక్తం శాస్త్రతః తదా పశ్యూనాం 300 తత్ర యూపేషు నియతం తదా అశ్వరత్నోత్తమం తస్య రాజ్ఞః దశరథస్య చ. అక్కడ యూపేషు ఆ యూప స్తంభాలకు పశూనాం 300 ఒక 300 పశువులను నియతం కట్టేశారు. తదా అప్పుడు అట్లానే తస్య రాజ్ఞః మన రాజుగారు దశరథుడి యొక్క ఉత్తమం రత్న అశ్వరత్నం ఒక గొప్ప ఉత్తమమైన రత్నం లాంటి మన అశ్వాన్ని కూడా ఆ యూప స్తంభానికి కట్టేశారు. పశ్యూనాం 300 తత్ర యూపేషు నియతం తదా అశ్వరత్నోత్తమం తస్య రాజ్ఞః దశరథస్య చ. కౌసల్యా తం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైః విశశాసయేనం త్రిభిః పరమయా ముదా. ఇంకా మన కౌసల్యాదేవి తం హయం ఆ గుర్రాన్ని మన అశ్వాన్ని ఈ మొత్తం అన్ని దేశాలకు తిరిగి వచ్చింది 1 సంవత్సరం నుంచి, దాన్ని అక్కడ కట్టేశారు ఇప్పుడు శాస్త్రోక్తంగా. అప్పుడు ఆ హయానికి తత్ర అక్కడ సమంతతః చుట్టూ తిరిగి ఆ గుర్రానికి పరిచర్యలన్నీ చేసింది. తర్వాత పరమయా ముదా పరమ సంతోషంతో త్రిభిః ఒక 3 కృపాణైః కత్తులతో ఆ అశ్వాన్ని విశశాస ఆమె నరికింది. కౌసల్యా తం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైః విశశాసయేనం త్రిభిః పరమయా ముదా పతత్రినా తదా సార్ధం సుస్థితేన చేతసా అవసత్ రజనీం ఏకాం కౌసల్యా ధర్మకామ్యయా. తదా ఇంకా తర్వాత సుస్థితేన చేతసా సుస్థితమైన స్థిరమైన చేతసా మనసుతో స్థిరంగా ఉన్న మనసుతో నిశ్చలంగా ఉన్న మనసుతో ఆమె సార్ధం అర్థం ఆమె కోరికతో ఉన్నది. మన కౌసల్యాదేవి ధర్మయుక్తమైన కోరిక కామముతో ఉన్నది. కాబట్టి ధర్మము అర్థము కామము ధర్మ అర్థ కామాల కోసం బిడ్డలు కావాలని చెప్పి ఆ తల్లి ఏకాం రజనీం ఒక రాత్రి పతత్రిన ఆ పతత్రి మన అశ్వం చచ్చిపోయింది. అది అప్పటికే 3 సార్లు కత్తితో తెగ నరికేసరికి ఆ చనిపోయిన గుర్రంతో ఒక రాత్రి పూట ఆ తల్లి అవసత్ వసించింది. ఒక రాత్రంతా ఆ గుర్రంతో ఆ తల్లి గడిపింది. ఎందుకు అంటే మరి ఎన్ని తిప్పలు పడాలో పిల్లలు కావాలంటే. ధర్మార్థ కామాల కోసమే మనము ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాము అని చెప్తాము. మామూలుగా చెప్తే బానే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఎంత దూరం వెళ్ళవలసి వస్తుందో. ఒక్కటి కాదు ఎన్ని మూగ జంతువులని హింసిస్తున్నామో కదా అనిపిస్తుంది. మరి ఆ సమయాలు వేరు, అవసరాలు వేరు. వాళ్ళు ఎందుకు చేశారని ఇన్ని యుగాలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు కూర్చొని దాని గురించి మనము ఆలోచించడం చేసినా కూడా మనం చేయగలిగింది లేదు. రాసి పెట్టారు, ఆ విషయం చదువుకుందాము. వాళ్ళు దుర్మార్గమైన ఆలోచనలతోటి కానీ చెయ్యరాని పనులు ఆ సమయంలో ఒకవేళ చేస్తారేమో తెలీదు. ఇప్పుడు మనము దాని మీద ధర్మ చర్చలు చేయడం మంచి పని కాదు, నేను చెయ్యలేను. ఆమె సార్థం అర్థం కోసం ధర్మ కామ్యయ ధర్మం కోసం కామం కోరిక కోసం ధర్మార్థ కామాల కోసం ఆమె చేయదలుచుకున్నది ఆమె చేయగలిగింది. పెద్దలు చెప్పింది ఆ తల్లి చేసింది. పతత్రినా తదా సార్థం సుస్థితేన చేతసా అవసత్ రజనీం ఏకాం కౌసల్యా ధర్మకామ్యయా హోతాధ్వర్యుత
తథా ఉద్గాతా హస్తేన సమయోజయన్ మహిష్యా పరివృత్యా చ వావాతాం అపరాం తథా. ఇంకా ఆ తర్వాత మన వాళ్ళు హోతలు అధ్వర్యులు తథా అట్లానే ఉద్గాత వీళ్ళు ఋక్యజు సామాలకు ఉండే ఋత్విక్కులు. ఈ ఋగ్వేదంలో ఉన్న మంత్రాలను చదువుతూ అందులో చెప్పిన విషయాలని చేసేవాళ్ళు హోతలు. తర్వాత యజుర్వేదంలో ఉన్న విషయాలను చదువుకొని ఆ విషయాలను చేసేవాళ్ళు అధ్వర్యులు. సామంలో ఉన్న సామాలను చదివేవాళ్ళు, సామగానం చేసేవాళ్ళు ఉద్గాతలు. వీళ్ళందరూ మహిషి, మన పట్టమహిషి కౌసల్యాదేవి, పరివృత్యతో కూడి ఉన్న సుమిత్రాదేవి, అట్లానే వావాత మన దశరథ మహారాజుకి ఇష్టమైన తల్లి కైకేయి, వాళ్ళందరినీ ముగ్గురిని ఒక్కొక్కళ్ళుగా తదా అప్పుడు మన హోత, అధ్వర్యుడు, ఉద్గాత వీళ్ళు ఒక్కొక్క వేద శాఖ నుంచి నలుగురు ఉంటారు. మొత్తం కలిపి మనకు 16 మంది ఋత్విక్కులతో జరుగుతుంది ఈ అశ్వమేధ యాగము. వాళ్ళు ఈ తల్లులను ఒక్కొక్కళ్ళని తీసుకొని వెళ్లి హస్తేన చేతితో సమయోజయన్ మన గుర్రాన్ని తాకించారు కూడా. హోత ఆధ్వర్యు తథా ఉద్గాత హస్తేన సమయోజయన్ మహిష్యా పరివృత్యా చ వావాతాం అపరాం తథా. పతత్రినః తస్యా వపాం ఉద్ధృత్య నియతేంద్రియః ఋత్విక్ పరమసంపన్నః స్రపయామాస శాస్త్రతః. ఇంకా తర్వాత ఆ రాత్రి ఆ తల్లి ఎట్లా పడుకుంది ఆ గుర్రంతోటే మన కౌసల్యాదేవి. తర్వాత మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ యజ్ఞ కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి. అప్పుడు వీళ్ళు ఉద్గాత వాళ్ళందరూ హోత ఆధ్వర్యు వాళ్ళు ఆ తల్లులను తీసుకెళ్లి ఆ గుర్రాన్ని తాకించారు. తర్వాత ఏం చేశారంటే ఆ ఋత్విక్ మన ఋష్యశృంగుడు, లేదా అక్కడున్న ఋత్విక్కుల్లో ఒక ఋత్విక్, పేరు చెప్పలేదు కాబట్టి, తస్య పతత్రినః ఆ గుర్రాన్ని, దాని యొక్క వపాం, వప అంటే కొవ్వు, ఆ గుర్రంలో ఉన్న కొవ్వుని, నియతేంద్రియ మనసు నియంత్రించుకొని, మనసు కదలకుండా చెదరకుండా ఉన్న మనసుతోటే, స్థిరంగా ఉన్న మనసుతోటే ఆ గుర్రం యొక్క కొవ్వును ఉద్ధృత్య పైకి తీసి, ఆ పరమ సంపన్న గొప్ప సంపదతో ఉన్నవాడు, ఆ వేద జ్ఞానం అనే సంపదతో ఉన్నవాడు, కర్మకాండలు ఎట్లా చేయాలన్న సంపద జ్ఞానం ఉన్నది, అది ఉన్నవాడు చాలా నిష్ఠగా మనసుని నియంత్రించి ఆ విధంగా ఆ గుర్రం యొక్క కొవ్వుని బయటికి తీసి దాన్ని శాస్త్రోక్తంగా స్రపయామాస కాల్చాడు. ఆ యజ్ఞకుండంలోనే అయిండొచ్చు. పతత్రినః తస్య వపాముద్ధృత్య నియతేంద్రియః ఋత్విక్ పరమసంపన్నః స్రపయామాస శాస్త్రతః ధూమగంధం వపాయాః తు జిఘ్రతి స్మ నరాధిపః యథా కాలం యథా న్యాయం నిర్ణుదన్ పాపం ఆత్మనః. ఇంకా నరాధిపః మన రాజుగారు దశరథ మహారాజు వపాయాహతు ఆ కొవ్వుని అందులో వేసి కాలుస్తుంటే అందులో నుంచి వస్తున్న ధూమం, ఆ పొగ, దాని యొక్క గంధం వాసనను ఆయన జిఘ్రతిస్మ వాసన చూశాడు. యథాకాలం ఏ సమయంలో చూడాలో ఆ సమయంలో, యథా న్యాయం ఏ విధంగా శాస్త్రం చెప్పిందో ఆ విధంగా ఆ పొగని ఆయన వాసన చూశాడు, ఆ పొగ పీల్చుకున్నాడు.
దానితో ఆత్మనః ఆయనలో ఉన్న పాపం ఏమైనా ఉంటే అది నిర్నుదన్, అది కొట్టుకొని పోతుంది. ఈ విధంగా చేస్తే ఇంతసేపు ఆయన ఇన్నాళ్ళు 1 సంవత్సరం కింద ఈ మొత్తం ఆలోచన మొదలయ్యి ఆ యజ్ఞ పశువుని వదిలిపెట్టి 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇంత శ్రమపడి ఇంతమందిని పిలుచుకొని వచ్చి మన ఋష్యశృంగుడితో సహా అందరినీ ఒక్కొక్కళ్ళని పేరున పిలుచుకొని వచ్చి ఇంత గొప్పగా యజ్ఞవాటిక కట్టి ఆ తర్వాత అంత శాస్త్రోక్తంగా చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి ఇంతకీ ఆ యజ్ఞ పశువును బలి ఇచ్చి దానిలో నుంచి తీసిన కొవ్వును కరిగించి అది కాలుతుంటే దాని వాసనని చూస్తే మన రాజుగారికి ఒకవేళ ఉన్న పాపం ఏదైనా ఉంటే ఇప్పుడు పోతుంది. ఈ పాపం పోతేనే ఆయనకి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. అందుకని ఈ పాపం పోవడానికి ఇంతవరకు చేసుకున్నాడు. కొంచెం బాధే అనిపిస్తుంది. ఆయన పాపం పోవడం కోసం అని చెప్పి ఒక నోరులేని పశువును బలివ్వడం పాపం కాదా అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ మనము ఈ శాస్త్రం తెలియకుండా మనం ఆ వాదనలోకి దిగలేము. ఎందుకు చేశారో తెలీదు. మన వాల్మీకి మహర్షి రాశారు, మనం చదువుకుందాము. ధూమగంధం వపాయాహతు జిఘ్రతి స్మ నరాధిపః యథాకాలం యథా న్యాయం నిర్నుదన్ పాపం ఆత్మనః హయస్య యాని చ అంగాని తాని సర్వాణి బ్రాహ్మణాః అగ్న్యౌ ప్రాస్యంతి విధివత్ సమస్తాః షోడశ ఋత్విజః. ఇంకా హయస్య ఆ గుర్రం యొక్క యానిచ అంగాని ఏవేవైతే అంగాలున్నాయో దాని అవయవాలన్నిటినీ తాని సర్వాణి వాటన్నిటినీ బ్రాహ్మణాః ఆ బ్రాహ్మలందరూ విధివత్ విధియుక్తంగా సమస్తాః మొత్తము అన్నిటినీ మన షోడశద్విజః మన 16 మంది ఋత్విక్కులు ఒక్కొక్క వేదం నుంచి నలుగురు చొప్పున 16 మంది ఋత్విక్కులు ఉంటారు ఈ యజ్ఞానికి. ఆ 16 మంది ఋత్విక్కులు విధి చెప్పినట్టు వైదికంగా శాస్త్రోక్తంగా ఆ గుర్రం యొక్క అంగాలన్నిటినీ అగ్నౌ ఆ అగ్నిలో ప్రాస్యంతి వాళ్ళు ఆహుతి చేశారు. హయస్య యాని చ అంగాని తాని సర్వాణి బ్రాహ్మణాః అగ్నౌ ప్రాస్యంతి విధివత్ సమస్తాః షోడశద్విజః. ఇంకా అంతవరకే. 38వ శ్లోకం దగ్గర మనకి కష్టమైపోయింది. ఇంకా బలులిచ్చే కార్యక్రమం అక్కడికి అయిపోయింది. ఇక్కడి నుంచి మామూలుగా మనం కథ చదువుకోవచ్చు ప్రశాంత చిత్తంతో. ఇంకా తర్వాత ప్లక్ష శాఖాసు యజ్ఞానాం అన్యేషాం క్రియతే హవిః అశ్వమేధస్య యజ్ఞస్య వైతసః భాగ ఇష్యతే. అన్యేషాం వేరే యజ్ఞానాం యజ్ఞాల్లో మాత్రం ఈ హవిర్భాగాలు ఇవ్వడం కోసం అని చెప్పి సృక్కులు స్రువాలు అని ఉంటాయి. అవి కొన్ని రకాల చెక్కలతో వాటితో తయారు చేస్తారు. ముఖ్యంగా అన్యమైన వేరే యజ్ఞాల్లో ప్లక్షం అనే ఒక చెట్టు కొమ్మ నుంచి వచ్చిన ఆ చెక్కతో హవిస్సులు ఇవ్వడానికి కావలసిన ఈ సృక్కులు సువాలు తయారు చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ అశ్వమేధస్య యజ్ఞస్య అశ్వమేధ యజ్ఞానికి కావలసిన హవిస్సులు ఇవ్వడానికి ఏవైనా కావాలి కదా, ఆ గరిటెల్ లాంటివి అట్లాంటివి. అవి వైతసమన్న ఒక తీగ నుంచి తయారు చేసినవి. ఈ వైతసమన్న తీగ నుంచి ఆ తీగలు చాలా గట్టిగా ఉంటాయి, దృఢంగా ఉంటాయిట. వాటితోటి మనం చేతి కర్రలు అవి తయారు చేస్తారట. అటువంటి దానితో దాని భాగాలతో ఈ హవిస్సులు ఇవ్వడానికి తయారు చేస్తారని చెప్తున్నారు. మిగిలిన యజ్ఞాలకి వేరే చెక్కతో చేస్తారు. ముఖ్యంగా అశ్వమేధ యజ్ఞానికి ఒక విధమైన
తీగతో తయారు చేసిన ఒక తీగకున్న భాగంతో తయారు చేస్తారు. ఆ విధంగా ఎట్లా చెప్పారో అట్లా మన వాళ్ళు తయారు చేశారని చెప్తున్నారు. ప్లక్ష శాఖాసు యజ్ఞానాం అన్యేషాం క్రియతే హవిః అశ్వమేధస్య యజ్ఞస్య వైతసః భాగ ఇష్యతే. త్రియ అహః అశ్వమేధః సంఖ్యాతః కల్పసూత్రేణ బ్రాహ్మణైః చతుష్టోమం అహః తస్య ప్రథమం పరికల్పితం. ఈ అశ్వమేధ యాగానికి మూడు అహః రోజుల సంఖ్యాత లెక్క చొప్పున చెప్తారు. ఈ అశ్వమేధ యాగాన్ని 3 రోజులు చేస్తారు. కల్పసూత్రాల్లో మన వేదాంగమైన కల్పంలో అందులో ఏ విధంగా చెప్పారో కల్పంలో చెప్పిన సూత్రాలకి అనుగుణంగా బ్రాహ్మణులు తస్య అహః ఆ రోజు మొదటి రోజు ప్రథమం మొదటి రోజు వాళ్ళు చతుష్టోమాన్ని చేశారు. చతుష్టోమం అన్న యాగం ఒకటి ఉంటుంది, అది చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా అశ్వమేధ యాగంతో పాటు ఇవన్నీ చాలా యాగాలన్నీ చేయవలసి ఉంటుంది. వచ్చే వారము మనం మిగిలిన చదువుకోవడం మొదలుపెట్టే కన్నా ముందు ఆ యాగాలు ఎన్ని రకాలు ఉంటాయి ఏంటని చూసుకుంటూ వెళ్దాము. చతుష్టోమం అని ఉంటుంది, అది ప్రథమ ముందు రోజు పరికల్పితం చేశారు. అహః అశ్వమేధః సంఖ్యాతః కల్పసూత్రేణ బ్రాహ్మణైః చతుష్టోమం అహః తస్య ప్రథమం పరికల్పితం. ముఖ్యం ద్వితీయం సంఖ్యాతం అతిరాత్రం తథా ఉత్తరం కారితాః తత్ర బహవః విహితాః శాస్త్ర దర్శనాత్. ద్వితీయం సంఖ్యాతం రెండో రోజు ముఖ్యం అన్న పేరున్న ఒక యజ్ఞాన్ని చేశారు. తర్వాత ఉత్తరం తర్వాత రోజు మూడో రోజు అతిరాత్రం అన్న ఒక యజ్ఞాన్ని చేశారు. శాస్త్ర దర్శనాత్ శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా శాస్త్రోక్తంగా విహిత కర్మలతో పాటు శాస్త్ర విహితంగా బహవః ఎంతో గొప్పగా అందులో చెప్పిన వాటన్నిటితో కలిపి తత్ర అక్కడ ఇవన్నీ కారితాః చేశారు. 3 రోజులు చేయాలట ఆ అశ్వమేధ యాగాన్ని. మొదటి రోజు చతుష్టోమం, రెండో రోజు ఉక్త్యం, మూడో రోజు అతిరాత్రం అని చెయ్యాలి. ఆ మూడిటితో కలిపి వాళ్ళు శాస్త్రోక్తంగా విధి విహితంగా చేశారు. ఉక్త్యం ద్వితీయం సంఖ్యాతం అతిరాత్రం తథా ఉత్తరం కారితాః తత్ర బహవః విహితాః శాస్త్ర దర్శనాత్. జ్యోతిష్టోమాయుషీ చ ఏవం అతిరాత్రౌ వినిర్మితౌ అభిజిత్ విశ్వజిత్ చ ఏవం ఆప్తోర్యామః మహాక్రతుః. జ్యోతిష్టోమం అన్న ఒక యాగాన్ని, ఆయుషి అని ఆయుష్ యాగాన్ని మనము ఆయుష్ హోమాన్ని కూడా చేస్తాం కదా, మనం 60 ఏళ్ళు వచ్చినప్పుడు చేసుకుంటాము అటువంటి ఆయుష్ హోమాలని. చయేవ అట్లానే అతిరాత్రంలో వినిర్మితౌ చేసుకున్నారు. అదే విధంగా అభిజిత్ విశ్వజిత్ చయేవం ఆప్తోర్యామం అవి కూడా అటువంటి మహాక్రతుః గొప్ప గొప్ప యజ్ఞాలు కూడా చేశారు. జ్యోతిష్టోమ ఆయుషీ చ ఏవం అతిరాత్రౌ వినిర్మితౌ అభిజిత్ విశ్వజిత్ చ ఏవం ఆప్తోర్యామో మహాక్రతుః. ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధనః అధ్వర్యవే ప్రతీచీం తు బ్రహ్మణే దక్షిణాం దిశం ఉద్ఘాత్రే చ తతః ఉదీచీం దక్షిణా ఏషా వినిర్మితా అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభు విహితే పురా. ఇంకా మన స్వకుల వర్ధనః సొంత కులాన్ని వర్ధింప చేసుకోవాలని చెప్పి బిడ్డల కోసం యజ్ఞం చేసుకుంటున్న మన రాజుగారు హోతగా ఉండి యజ్ఞం చేసిన ఆ ఋత్విక్కు ప్రాచీన్ దిశం తూర్పు దిక్కునంతా దదౌ
దానం చేశాడు. అట్లానే అధ్వర్యుడికి ప్రతీచి దిశ అంటే పడమర దిక్కును మొత్తం ఆయన అధ్వర్యుడికి ప్రదానం చేశాడు. బ్రహ్మస్థానంలో ఉండి యజ్ఞం చేసిన ఆ ఋత్విక్కి దక్షిణ దిశను దానం చేశాడు. తతః ఇంకప్పుడు ఉద్గాతకు ఉదీచీం ఉత్తరం దిక్కును దానం చేశాడు. ఈ విధంగా ఏష వినిర్మిత దాన్ని ఆ యజ్ఞాన్ని చేసిన ఋత్విక్కులందరికీ దక్షిణలన్నీ వాళ్ళకి ఇవ్వవలసిన దక్షిణ తాంబూలాలన్నీ ఆయన ఆ విధంగా ప్రదానం చేశాడు. ఎందుకు అంటే పూర్వకాలంలో స్వయంభూ మన బ్రహ్మదేవుడు ఏ విధంగా విహితం చెప్పాడో ఈ విధంగా ఈ యజ్ఞాలు చేసిన ఋత్వికులకు ఈ విధంగా దానాలు చేయాలని ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా దానాలు చేసి దక్షిణలన్నీ సమర్పణ చేశాడు మన రాజుగారు. ఆ అశ్వమేధే మహాయజ్ఞే ఆ అశ్వమేధమన్న మహాయజ్ఞంలో ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధనః అధ్వర్యవే ప్రతీచీం తు బ్రహ్మణే దక్షిణాం దిశం ఉద్గాత్రే చ తతో ఉదీచీం దక్షిణ ఏషా వినిర్మిత అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభు విహితే పురా. క్రతుం సమాప్యతు తదా న్యాయతః పురుషర్షభః ఋత్విక్యో హి దదౌ రాజా ధరాం తాం కులవర్ధనః. తదా ఇంకప్పుడు పురుషర్షభః మన పురుష శ్రేష్ఠుడు దశరథ మహారాజు క్రతుం సమాప్యతు ఆ యజ్ఞ సమాప్తి సమయంలో యజ్ఞం సంపూర్ణమైన తర్వాత న్యాయతః శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఋత్విగ్భ్యః ఆ ఋత్విక్కులకు రాజా మన రాజుగారు కులవర్తనః కులాన్ని పెంచుకోవడానికి చూస్తున్నవాడు తాం ధరాం ఆ భూభాగాలన్నిటినీ దదౌ ప్రదానం చేశాడు. ఏ దిక్కులని ఏ ఋత్వికుకి ఇచ్చాడో ఆయా దిక్కుల్లో ఉన్న మొత్తం భూభాగాలన్నిటినీ ఆ రాజుగారు ఆ ఋత్వికులకు దానంగా ఇచ్చాడు. ఆ యజ్ఞాన్ని సంపూర్ణం చేసినందుకు దక్షిణగా. క్రతుం సమాప్యతు తదా న్యాయతః పురుషర్షభః ఋత్విగ్భ్యః హి దదౌ రాజా ధరాం తాం కులవర్ధనః. ఋత్విజ్జః తు అబ్రువన్ సర్వే రాజానం గత కిల్విషం భవాన్యేవ మహీం కృత్స్నాం ఏకః రక్షితుం అర్హతి. వాళ్ళందరూ ఆ విధంగా వేదంలో చెప్పిన విధంగా బ్రహ్మగారు శాసించిన విధంగా ఆ యజ్ఞాలు చేసిన ఋత్వికులకు ఆయా దిక్కుల్లో ఉన్న ఆయనకున్న భూభాగం అంతా ఆయన ఆ విధంగా ధారపోసిన తర్వాత వాళ్ళు పుచ్చుకున్నారు. తర్వాత వాళ్ళందరూ సర్వే అందరూ మన ఋత్వికులందరూ అబ్రువన్ అన్నారు ఆ రాజానం రాజుగారితో. ఆయన గత కిల్ విషం ఆయనకున్న పాపాలన్నీ ఇప్పుడు పోగొట్టుకున్నాడు ఆ యజ్ఞం చేయడం వల్ల. చివరికి ఆ యజ్ఞంలో నుంచి వస్తున్న ఆ గంధాన్ని ధూమ గంధాన్ని వాసన చూసిన కారణంగా ఆయనకున్న పాపాలన్నీ పోయాయి. ఆ విధంగా పాపాలన్నీ పోగొట్టుకున్న మన రాజుగారితో సర్వే ఋత్విక్కులందరూ అబ్రువన్ ఈ విధంగా అన్నారు. భవాన్ ఏవా నువ్వే ఏకః ఒక్కడివే మహీం కృత్స్నాం ఈ భూమినంతటిని రక్షితుం అర్హతి రక్షించడానికి అర్హుడివి. నీ రాజ్యాన్ని నువ్వే రక్షించుకోవాలి. నీ రాజ్యానికి పాలన నువ్వే చేయవలసి ఉంటుంది. ఋత్విజః తు అబ్రువన్ సర్వే రాజానం గత కిల్విషం భవాన్ ఏవ మహీం కృత్స్నాం ఏకః రక్షితుం అర్హతి.
నా భూమ్యాః కార్యం అస్మాకం నహి శక్తాః స్మ పాలనే రతాః స్వాధ్యాయకరణే వయం నిత్యం హి భూమిప. ఓ భూమిప, భూపాలుడా, ఓ రాజా, భూమ్య ఈ భూమి యొక్క కార్యం పని చెయ్యడం అస్మాకం మాకు, నా మాది కాదు. ఈ భూభారం రాజ్యపాలన మా పని కాదు. దానికి ఆ పాలన చెయ్యడంలో, దాన్ని పాలించడంలో అస్మాకం మేము నా శక్తాహ శక్తి కలిగిన వాళ్ళం కాదు. అది మాకు శక్తికి మించిన పని, మేము రాజ్యపాలన చెయ్యలేము. స్వాధ్యాయకరణే స్వాధ్యాయం చేసుకోవడంలోనే వయం మాకు రతాహ రతి ఉన్నది, మేము ఆ కోరికతో ఉన్న వాళ్ళమే, స్వాధ్యాయమే చేసుకుంటాము. నిత్యం హి నిత్యము స్వాధ్యాయంలోనే ఉంటాము. భూమి పాలన మా పని కాదు, మాకు ఆసక్తి లేదు. నా భూమ్యా కార్యం అస్మాకం నహి శక్తాః స్మ పాలనే రతాః స్వాధ్యాయకరణే వయం నిత్యం హి భూమిప. నిష్క్రయం కించిత్యేవ ఇహ ప్రయచ్చతు భవాన్ ఇతి. మణిరత్నం సువర్ణం వా గావో యత్వా సముద్యతం. ఇదిగో భవాన్, నువ్వు నిష్క్రయం దానికి బదులుగా, దానికి సమానమైంది, కించిత్ ఏవ ఏదో ఒకటి, ఇహ ఇక్కడ, ప్రయచ్చత్తు మాకు ఇద్దువుగాక, దాని బదులు మాకు ఇంకేదైనా అంతో కొంతో ఇవ్వు. మణులో రత్నాలో, సువర్ణం బంగారమో, గావో ఆవులో, యత్వా ఏదో ఒకటి, సముద్యతం నీ దగ్గర ఏదుంటే అది, నీకు తోచింది ఇవ్వు, మాకు ఈ రాజ్యం వద్దు అని వాళ్ళు చెప్పారు. నిష్క్రయం కించిత్ ఏవ ఇహ ప్రయచ్చతు భవాన్ ఇతి. మణి రత్నం సువర్ణం వా గావో యత్వా సముద్యతం తత్ ప్రయచ్చ నరశ్రేష్ఠ ధరణ్యా న ప్రయోజనం. ఏవం ముక్తః నరపతిః బ్రాహ్మణైః వేదపారగైః. నరశ్రేష్ఠ, ఓ రాజా, తత్ ప్రయచ్చ నీ దగ్గర ఏదుంటే అది ఎంతో కొంత ఇవ్వు. ధరణ్య ఈ భూమి మాకు న ప్రయోజనం ఉపయోగకరం కాదు, మేమేం చేసుకుంటాం భూమిని పెట్టుకొని. ఏవం భుక్తః ఈ విధంగా వాళ్ళు చెప్తే, నరపతిః మన రాజుగారు, బ్రాహ్మణైః ఆ బ్రాహ్మణులు, వేదపారగైః వేదాన్ని పారమ్ముట్టగా చదివిన వాళ్ళు, వాళ్ళ చేత వాళ్ళు చెప్పిన ఈ మాటలను మన రాజుగారు విన్నాడు. తత్ ప్రయచ్చ నరశ్రేష్ఠ ధరణ్యాన ప్రయోజనం. ఏవం ఉక్తః నరపతిః బ్రాహ్మణైః వేదపారగైః. గవాం శతసహస్రాణి దశ తేభ్యః దదౌ నృపః దశకోటీః సువర్ణస్య రజతస్య చతుర్గుణం. ఇంకప్పుడు మన నృపః రాజుగారు తేభ్యః వాళ్లకు దశ శత సహస్రాణి ఒక 10,100,000 గవాం ఆవులను దదౌ ప్రదానం చేశాడు. అట్లానే దశకోటీః ఒక 10 కోట్ల సువర్ణస్య బంగారం కాసులు దానం చేశాడు. అట్లానే చతుర్గుణం దానికి 4 రెట్ల ఎక్కువ ఉన్న రజతస్య వెండి కాసులను కూడా ఆయన ప్రదానం చేశాడు. గవాం శత సహస్రాణి దశ తేభ్యః దదౌ నృపః దశకోటీః సువర్ణస్య రజతస్య చతుర్గుణం. ఋత్విజశ్చ తతః సర్వే ప్రదదుః సహితా వసు ఋష్యశృంగాయ మునయే వసిష్ఠాయ చ ధీమతే. ఇంకప్పుడు తతః తర్వాత సర్వే మొత్తం అందరూ, ఋత్విజశ్చ ఆ ఋత్వికులందరూ, మొత్తం వసు సహిత బంగారంతో సహా అన్నిటిని, ఆవులని, బంగారాన్ని, రత్నాలని, రాసులని, వెండిని అన్నిటిని ఋష్యశృంగాయ మునయే ఆ ఋష్యశృంగ మునికి, ధీమతే వసిష్ఠాయ బుద్ధిమంతుడైన వశిష్ఠుడికి, ఆయనకే వాళ్ళిద్దరికే ప్రదదుహు ఇచ్చేశారు. మన రాజుగారు ఈ మొత్తం ఋత్వికులందరికీ చాలా బంగారం, వెండి, ఆవులు అన్ని దానం చేశారు ఆ భూమికి మారుగా.
వాళ్ళందరూ ఏం చేశారంటే ఋష్యశృంగుడికి, ఆయన ముఖ్యంగా యజ్ఞం చేసిన ఆయన తర్వాత ఇది మొత్తం నడిపించిన ఆయన వశిష్ఠుడు, వీళ్ళిద్దరికి వాళ్ళకిచ్చినవన్నీ వాళ్ళకే ఇచ్చేశారు, వీళ్ళిద్దరికి ఇచ్చారు. ఋత్విజశ్చ తతః సర్వే ప్రదదుః సహితా వసు ఋష్యశృంగాయ మునయే వసిష్ఠాయ చ ధీమతే తతః తే న్యాయతః కృత్వా ప్రవిభాగం ద్విజోత్తమాః సుప్రీత మనసః సర్వే ప్రత్యూచుః ముదితా భృశం. తతః ఇంకప్పుడు తే వాళ్ళు ద్విజోత్తములు, వీళ్ళిద్దరు మనవాళ్ళు ఋష్యశృంగుడు వశిష్ఠుడు, వాళ్ళు ఏం చేశారంటే న్యాయతః న్యాయంగా ఆ రాజుగారు ఈ యజ్ఞం చేసిన వాళ్ళ కోసం అని ఎంత దక్షిణ ఇచ్చాడో వాటన్నిటిని మొత్తం బంగారు కాసులు, వెండి కాసులు, తర్వాత ఈ ఆవులు, వాటన్నిటిని న్యాయంగా ఎవరెవరికి ఎంతెంత రావాలో అంతంత విభాగం చేసి ఎవరిది వాళ్లకు ప్రవిభాగం కృత్వా పంచారు. ఎవరెవరికి ఎంత రావాలో న్యాయంగా అంతంత ఎవరిది వాళ్లకు వాళ్ళు పంచిపెట్టారు. ఇంకప్పుడు సర్వే అందరూ సుప్రీత మనసహ ఎంతో సంతోషించిన మనసులతో ముదితా భృశం, భృశం అంటే చాలా ఎక్కువగా, ముదితాహ చాలా సంతోషించి ప్రత్యూచుః వాళ్ళు బదులు చెప్తున్నారు. తతః తే న్యాయతః కృత్వా ప్రవిభాగం ద్విజోత్తమాః సుప్రీత మనసః సర్వే ప్రత్యూచుః ముదితా భృశం. తతః ప్రసర్పకేభ్యః తు హిరణ్యం సుసమాహితః జాంబూనదం కోటి సంఖ్యం బ్రాహ్మణేభ్యః దదౌ తదా. వాళ్ళు సంతోషంగా పుచ్చుకున్నారు, సంతోషించారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అందరు కలిసి తతః ఇంకా తర్వాత ప్రసర్పకేభ్యః తు, వచ్చిన వాళ్ళు ఉంటారు ముఖ్యంగా అక్కడ ఉండి ఇన్ని రోజుల నుంచి యజ్ఞం చేస్తున్న వాళ్ళు కాక యజ్ఞం చూడ్డానికి వచ్చిన వాళ్ళు, అక్కడ ఉన్న మిగిలిన బ్రాహ్మలందరూ ఉన్నారు. అటువంటి బ్రాహ్మలందరికీ వీళ్ళు ఈ జాంబూనదం బంగారంతో చేసిన హిరణ్యం, బంగారం అంతా సుసమాహితః చక్కటి మనసులతో కోటి సంఖ్యం, కోట్ల కొద్దీ వాళ్ళకొచ్చిన ఈ బంగారంలో వాటిలో ఉన్న విషయాలన్నిటినీ ఈ బ్రాహ్మలకి కూడా, ఊరికి చూడ్డానికి వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఈ యజ్ఞం చేయడానికి వచ్చిన వాళ్ళతో పాటు 100కి తక్కువ లేకుండా శిష్యులు కూడా వచ్చారు, తెలిసిన వాళ్ళు వచ్చారు, బంధువులు వచ్చారు, చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి కూడా వీళ్ళు కోట్ల కొద్ది సంఖ్యలో వాళ్ళ దగ్గర వాళ్లకు వచ్చిన ఈ దక్షిణలో మిగిలిన వాళ్ళకు కూడా పంచుకున్నారు వాళ్ళు. ఆ విధంగా తదా అప్పుడు దదౌ వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళకి ప్రదానం చేశారు గొప్ప గొప్ప మనసులతో. తతః ప్రసర్పకేభ్యః తు హిరణ్యం సుసమాహితః జాంబూనదం కోటి సంఖ్యం బ్రాహ్మణేభ్యః దదౌ తదా. అప్పుడు దరిద్రాయ ద్విజాయాః హస్తాభరణం ఉత్తమం కస్మైచిత్ యాచమానాయ దదౌ రాఘవ నందనః. ఈ రకంగా ఆయన ముందు మొత్తం ఆయన కుందంతా ఈ యజ్ఞం చేసిన వాళ్ళకి ఇచ్చేశాడు రాజ్యంతో సహా. లేదండి మాకు రాజ్యం ఎందుకు, నీ దగ్గర ఏముందో అది ఇవ్వండి, మాకు రాజ్యం అవసరం లేదంటే మళ్ళీ రాజ్యం తీసుకొని దానికి మారుగా కొన్ని కోట్ల బంగారు నాణాలు, వెండి నాణాలు, గోవులు అవన్నీ ఇచ్చాడు. వాళ్ళందరూ మన వశిష్ఠుడికి మన ఋష్యశృంగుడికి ఇస్తే వాళ్ళిద్దరు కూర్చొని అందరికీ సమానంగా యజ్ఞం చేసిన వాళ్ళకి పంచారు. ఆ యజ్ఞం చేసిన వాళ్ళు వాళ్ళ పంపకంలో వాళ్ళకు వచ్చినవి తీసుకొని అక్కడున్న మిగిలిన బ్రాహ్మలందరికీ పంచారు. ఇవన్నీ కాక అక్కడ ఇంకా దరిద్రాయ ద్విజాయ, కొంచెం దారిద్ర్యంతో ఉన్న ద్విజులు ఉన్నారు. వాళ్ళు కైస్మిత్ కొంచెం మంది మన రాజుగారిని, రాఘవ నందనుణ్ణి, మన దశరథుణ్ణి యాచమానాయ అడిగారు, ఇంకేమైనా ఉంటే ఇస్తావా, ఇంకేమైనా ఉంటే ఇస్తావా అని అడిగితే ఆయన అప్పుడు ఇంకా ద్విజులకు హస్తాభరణం ఉత్తమం, ఆయన చేతులకున్న కడియాలు, కంకణాలు వాటినన్నిటిని తీసి దదౌ ప్రదానం చేసేశాడు. అక్కడే నిలబడి వాళ్ళు ఇంకా కొంచెం దారిద్ర్యంతో ఉన్న వాళ్ళందరూ ఇంకేమైనా ఇస్తావా అని రాజుగారిని అడిగితే ఆయన చేతులకున్న గాజులని, కంకణాలని, హస్తాభరణాలన్నిటిని తీసి దానం చేసేశాడు. దరిద్రాయ ద్విజాయాః హస్తాభరణం ఉత్తమం కస్మైచిత్ యాచమానాయ దదౌ రాఘవ నందనః. తతః ప్రీతేషు విధివత్ ద్విజేషు ద్విజవత్సలః ప్రణామం అకరోత్తేషాం హర్ష వ్యాకులిత ఇంద్రియః. ఇంకా మొత్తం అవన్నీ పంపకాలు కూడా అయిపోయిన తర్వాత ఎక్కడవక్కడ
సర్దుం అడిగిన తర్వాత తతహ అప్పుడు ప్రీతేషు ఎంతో సంతోషించిన వాడై ఆయన ద్విజేషు, ద్విజులంటే బ్రాహ్మలంటే చదువుకున్న వాళ్ళు, వేద పండితులంటే చాలా ఇష్టం, ప్రీతి ఆయనకి, మన రాజుగారికి. ద్విజ వత్సలహ, ద్విజులని ఆయన వేదం చదువుకున్న వాళ్ళని ఎంతో వాత్సల్యంతో చూసుకుంటాడు. వాళ్ళందరినీ ఆయన విధివత్, విధి పురస్సరంగా హర్ష వ్యాకులిత ఇంద్రియ, సంతోషంతో కళ్ళు నిండుతుంటే బాష్పదారాలతోటి ఆ రకంగా ఉన్న మనసు కదిలిపోతూ ఉన్నది, కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. ఆ రకంగా వ్యాకులిత ఇంద్రియ, ఆయన గుండెంతా ఉప్పొంగుతున్నది సంతోషంతో. అప్పుడు ఆయన తేషాం, వాళ్లకు ప్రణామం, నమస్కారాన్ని అకరోత్ చేసుకున్నాడు, వాళ్ళందరికి నమస్కారాలు చేసుకున్నాడు ఆ ఋత్విక్కులకు చాలా సంతోషంతో, ఉద్విగ్నతతో ఉన్న మనసుతో. తతః ప్రీతేషు విధివత్ ద్విజేషు ద్విజవత్సలః ప్రణామం అకరోత్ తేషాం హర్ష వ్యాకులిత ఇంద్రియః. తస్య ఆశిషః అధ వివిధాః బ్రాహ్మణైః సముదాహృతాః ఉదారస్య నృవీరస్య ధరణ్యాం పతితస్య చ. తస్య, వాళ్ళు, బ్రాహ్మణైః, బ్రాహ్మల చేత ఆయన, సముదాహృతాః, వాళ్ళెంతో సంతోషించిన వాళ్ళై, వివిధాః, వివిధమైన ఎంతో మంది బ్రాహ్మలు వివిధ రకాలుగా ఆశిషః, ఆశీస్సులు అందించారు. అధ అప్పుడు. ఇంకా నృవీరస్య, నృవీరుడు, ఎందుకు వాళ్ళంత గొప్పగా బ్రాహ్మలందరూ ఎంతో ఉప్పొంగుతున్న మనసులతో ఆయన ఎంతో గొప్పగా ఆశీర్వచనాలు ఆయనకి ఎందుకు ఇచ్చారంటే, ఆయన కూడా మన నృవీరుడు రాజుగారు ఉదారస్య, ఎంతో ఉదారుడు. ఆయన ధరణ్యం, భూమి మీద పతితస్య, మొత్తం పడిపోయి నమస్కారం చేస్తే, నృవీరస్య ఉదారస్య ధరణ్యాం పతితస్య, ఆ విధంగా మొత్తం భూమి మీద పడిపోయి వాళ్ళందరికీ సాష్టాంగ నమస్కారాలు చేసి ప్రణామం అకరోత్, ప్రణామాలు చేస్తూ ఉంటే ఆయన కూడా ఉప్పొంగుతున్న మనసుతో వాళ్ళంతకన్నా గొప్పగా సముదాహృతాః, ఎంతో ముదముతో ఆశీర్వచనాలు చేశారు. వేద మంత్రాలు చదువుతూ ఆశీర్వచనాలు చేశారు వాళ్ళు. తస్య ఆశిషః అధ వివిధాః బ్రాహ్మణైః సముదాహృతాః ఉదారస్య నృవీరస్య ధరణ్యాం పతితస్య చ. తతః ప్రీతమనాః రాజా ప్రాప్య యజ్ఞం అనుత్తమం పాపాపహం స్వర్నయనం దుస్తరం పార్థివర్షభైః. తతః, ఇంకా తర్వాత, రాజా, మన రాజుగారు, పార్థివర్షభైః, ఎంత గొప్పవాడు అంటే, పార్థివర్షభాలు, రాజులు ఎవరైనా సరే, ఎంత గొప్ప రాజులైనా సరే చెయ్యలేని దుస్తరమైన, దాటలేరు ఈ యజ్ఞం అనే పని పెట్టుకుంటే దాన్ని ముగించడం, సంకల్పించినట్టు దాన్ని చేయగలగడం కష్టం. అటువంటి దుస్తరమైన ఈ యజ్ఞాన్ని, ఉత్తమం యజ్ఞం, ఉత్తమమైన యజ్ఞాన్ని ఆయన ప్రాప్తించుకున్నాడు, చేయగలిగాడు. ఆయన అదృష్టం బాగుంది, ఆయనకి రోజులు బాగున్నాయి, అటువంటి ఋత్విక్కులు దొరికారు. ఆయన కూడా గొప్ప మనసుతో చేశాడు, గొప్ప కోరిక, ధార్మికమైన కోరికతో చేసుకున్నాడు. ఇంతకీ మామూలుగా రాజులెవరూ చేయలేని ఆ ఉత్తమమైన యజ్ఞాన్ని ఆయన ప్రాప్తించుకున్నాడు. ఇంకప్పుడు ఆయన ప్రీతమనాహ, చాలా సంతోషించాడు. ఆ యజ్ఞం ఎటువంటిదంటే, పాపాపహం, పాపాలని హరించేది, స్వర్నయనం, స్వర్గానికి తీసుకొని వెళ్లేది. అటువంటి యజ్ఞాన్ని ఆయన చేసుకోగలిగాడు, చాలా సంతోషించాడు. తతః ప్రీతమనాః రాజా ప్రాప్య యజ్ఞం అనుత్తమం పాపాపహం స్వర్నయనం దుస్తరం పార్థివర్షభైః. తతః అబ్రవీత్ ఋష్యశృంగం రాజా దశరథః తదా కులస్య వర్ధనం త్వం తు కర్తుం అర్హసి సువ్రత. ఇంకా ఆయన ఏం చేశాడంటే, మన రాజా దశరథ, రాజుగారు దశరథ మహారాజు, తదా అప్పుడు, తతః ఇంకా తర్వాత, ఋష్యశృంగం, ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, సువ్రత, ఓ సువ్రతుడా, ఓ గొప్ప వ్రతం ధారి అయిన వాడా, త్వం, నువ్వు, కులస్య వర్ధనం, నా కులాన్ని
వర్ధిల్ల చేయగలిగిన వాడివి, దానికి నువ్వు చేయవలసింది చేస్తావా, నువ్వే కర్తుం అర్హసి, చెయ్యదగిన వాడివి. కాబట్టి నాకు బిడ్డలు కావాలి, నా కులం వృద్ధి పొందాలి, దానికి కావాల్సింది ఏముందో నువ్వు చేస్తావా అని అడిగాడు. ఎందుకంటే పాపం పోగొట్టుకునేందుకు కావలసిన అశ్వమేధ యజ్ఞాన్ని చేశాడు, ఆ ధూమ గంధాన్ని వాసన చూశాడు, ఆ పాపం పోయింది. ఇప్పుడు మళ్ళీ బిడ్డల కోసం చేయవలసింది ఉంది, నువ్వు చేస్తావా నా కోసం అని అడిగాడు మన ఋష్యశృంగుణ్ణి. తతః అబ్రవీత్ ఋష్యశృంగం రాజా దశరథః తదా కులస్య వర్ధనం త్వం తు కర్తుం అర్హసి సువ్రత అని అడిగాడు. తథా ఇతి చ సహ రాజానం ఉవాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతా రాజన్ చత్వారః తే కులోద్వహాః. ఆయన సహ రాజానం, ఆ రాజుగారితో, ఆ ద్విజసత్తమః ద్విజోత్తముడు, తథా ఇతి అట్లానే అని ఉవాచ చెప్పాడు, చెప్పి తే నీకు కులోద్వహాః కులాన్ని వృద్ధి చేసే చత్వారః నలుగురు సుతాః కొడుకులు భవిష్యంతి పుడతారు రాజన్ ఓ రాజా అని ఆయనకి చెప్పాడు. తథా ఇతి చ సహ రాజానం ఉవాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతాః రాజన్ చత్వారః తే కులోద్వహాః. సహ తస్య వాక్యం మధురం నిశమ్య ప్రణమ్య తస్మై ప్రయతః నృపేంద్రః జగామ హర్షం పరమం మహాత్మా తం ఋష్యశృంగం పునః అపి ఉవాచ. సహ ఆయన, తస్య వాక్యం ఆ ఋష్యశృంగుడు చెప్పిన ఆ మాటని, అది మధురమైన మాట, ఆ మధురమైన మాటని, నీకు నలుగురు బిడ్డలు పుడతారు, నేను తప్పకుండా దానికోసం యజ్ఞాన్ని చేస్తాను అని ఆయన అన్న మాటని నిశమ్య విన్నాడు. విని తస్మై ఆయనకు ప్రణమ్య నమస్కారం చేశాడు ఎంతో గొప్ప మనసుతో మన నృపేంద్ర, మన రాజుగారు. ఇంకా తర్వాత పరమం హర్షం, గొప్ప సంతోషంతో మహాత్మా, ఆ మహాత్ముడు మన దశరథ మహారాజు, తం ఋష్యశృంగం ఆ ఋష్యశృంగుడితో పునః మళ్ళీ అపి ఉవాచ ఈ విధంగా అంటున్నాడు. ఆయన పరమం హర్షం జగామ, ఆయన మనసులో ఎంతో గొప్ప సంతోషం వెల్లువెత్తింది. ఆయన ఋష్యశృంగుడితో ఈ మాట అంటూ ఉన్నాడు. సహ తస్య వాక్యం మధురం నిశమ్య ప్రణమ్య తస్మై ప్రయతః నృపేంద్ర జగామ హర్షం పరమం మహాత్మా తం ఋష్యశృంగం పునః అపి ఉవాచ అని మనము 14వ సర్గని సంపూర్ణం చేసుకున్నాము. ఇత్యార్షే వాల్మీకియే ఆదికావ్యే శ్రీమద్ రామాయణే బాలకాండే 14 సర్గ సంపూర్ణం. సర్వం శ్రీరామచంద్ర పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.